సో 40,000 ఉద్యోగాలు కమింగ్ డేస్ లో రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇది లేటెస్ట్ అప్డేట్. ఎవరు చేశారు, ఏంటి, దేని మీద ఉద్యోగాలు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. జనరల్ గా ఏంటి అంటే మనకి ఈ మధ్య ఎప్పుడు చూసినా కానీ లే ఆఫ్స్, టర్మినేషన్ అని, లేకపోతే కంపెనీలు తక్కువ ప్యాకేజ్ ఇచ్చి ఎక్కువ వర్క్ చేయమని చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. టీమ్ ఎడ్టెక్ కెరీర్ అవుట్లుక్ రీసెంట్ సర్వే ప్రకారం కమింగ్ డేస్ లో 40,000 ఫ్రెషర్స్ కి జాబ్స్ అనేవి ఉండబోతున్నాయి. దీంట్లో ఎక్కువగా ఏఐని వాడబోతా ఉన్నారు. జనరేటివ్ ఆటోమేషన్ సిస్టమ్ అది నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్, ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్ ఈ జాబ్స్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 40,000 ఉద్యోగాలు ఫ్రెషర్స్ అని చెప్పారు. ఇక్కడ బేసిక్ ఏంటి అంటే నేను అందరికి చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, జాబ్స్ అనేవి ఉన్నాయి. అసలు కోడింగ్ కూడా ఏ రీప్లేస్ చేస్తుంది. దిస్ ఇస్ రియాలిటీ. అంటే ఎంటైర్ డెవలప్మెంట్ వాళ్ళందరూ జాబులు పోవు ఇక్కడ. ఓకే, బేసిక్ కోడర్స్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫామ్ అనుకుందాం. ఒక ఫామ్ మనము బేసిక్ ఏంటి అంటే మనం తయారు చేస్తాం, డిజైన్స్ అవన్నీ తయారు చేస్తాం. కమింగ్ డేస్ లో ఇదంతా కూడా మనకు నచ్చినట్టు ఇలా కావాలి అనుకుని ఒక ఇన్పుట్ ఇస్తే డైరెక్ట్ గా మనకు నచ్చిన విధంగా నచ్చిన కలర్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి ఆ ఫామ్ ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఫామ్ క్రియేట్ చేయడం అనేది చాలా బేసిక్ కోడింగ్. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే కంప్లీట్ గా ఏ రాబోతా ఉన్నాయి. సో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో 40,000 ఉద్యోగాలు ఫ్రెషర్స్ కి. ప్యాకేజెస్ అయితే తక్కువే ఉండొచ్చు మోస్ట్లీ. ఇప్పుడు ఉన్న ప్యాకేజెస్ అంటే ఒక 8 to 10 years నుంచి 3 lakhs అనేది ఒక మార్క్. ఇండియాలో అయితే ఇండియాలో ప్యాకేజ్ అయితే అలాగే ఉంది. అదే కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ అలా కూడా మనం ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉండి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ డేస్ లో ఇంకా హ్యూజ్ గా ఉండబోతున్నాయి. జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్స్ అనేది మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. నార్మల్ గా ఎలాగో అలాగ ఏదో కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదండి. డెఫినెట్లీ చాలా మంది కంపెనీ మారేటప్పుడు పిఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ సజెషన్ తీసుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు తెలిసి తెలియక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. మీ కెరీర్ మొత్తం మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డజన్ మీన్ దట్ అన్ని అడగమని నేను చెప్పను. ఇంకెవరన్నా మీకు తెలిసిన ఉన్నా డెఫినెట్లీ ప్లాన్ చేసుకొని ఆలోచించి స్టెప్ వేయండి. ఓకే, ఇదైతే మంచి విషయమే. సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ తెచ్చుకోండి.